కంగ్రాచులేషన్స్ టు యూ కళ్యాణ్ రామ్ గారు. అండ్ మ్యామ్, ఒక దాదాపు 40 years క్రితం చూసిన వైజయంతికి ఇప్పుడు ఈ సినిమాలో చూసిన వైజయంతికి ఆ పవర్లో కానీ ఆ పంచ్లో కానీ ఎక్కడా తేడా కనిపించలేదు మ్యామ్. టు బీ ఆనెస్ట్, ఆ ఫస్ట్ సీన్లో యాక్షన్తోనే స్టార్ట్ అవుతుంది. ఆ యాక్షన్లో మిమ్మల్ని చూసినప్పుడు గిర్రమని మేము టైం మిషన్లో వెళ్ళిపోయామన్నమాట. కర్తవ్యం వైజయంతికి వెళ్ళిపోయాము. సో నిజంగానే వైజయంతి అనే పేరులో ఉన్నటువంటి ఆ పవర్ని మీరు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ సినిమాలో కూడా అంతే అద్భుతంగా క్యారీ చేసి, చాలామంది విజయశాంతి గారు అనగానే యాక్షన్ సీక్వెన్సెస్ గురించి డెఫినెట్గా మాట్లాడతారు. బట్ ఐ రియల్లీ వాంట్ టు టాక్ అబౌట్ ది ఇమోషనల్ సీన్స్ బిట్వీన్ యూ టూ. అంటే ఆ పవర్ని, ఆ ఇమోషన్ని ఈక్వల్గా మీ కళ్ళల్లో హోల్డ్ చేసి మాకు ప్రజెంట్ చేశారు చూసారా, అది మీ వల్లే సాధ్యమైంది విజయశాంతి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక కథని యాక్సెప్ట్ చేసి మళ్ళీ మా ముందుకి ఇంత అద్భుతమైన ఎమోషన్స్తో వచ్చినందుకు. సో అమ్మని ప్రేమించే ప్రతి ఒక్కరికి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అలా గుండెల్లో నిలిచిపోయే సినిమాగా ఈరోజు బ్లాక్ బస్టర్ సక్సెస్ని అందుకుని మన ముందుకు వచ్చేసింది. సో మరి ఆలస్యం చేయకుండా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ఈ వండర్ఫుల్ జర్నీకి సంబంధించి అండ్ ఈవెన్ పోస్ట్ రిలీజ్ ఆడియన్స్ రెస్పాన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయాన్ని ఒక సక్సెస్ జర్నీ వీడియో ద్వారా చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద సక్సెస్ జర్నీ వీడియో ఆఫ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్లీజ్? విజయశాంతి గారు, కళ్యాణ్ రామ్ అన్న ఇద్దరు పోటాపోటీగా బొమ్మ బ్లాక్ బస్టర్. కళ్యాణ్ రామన్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. నందమూరి ఫ్యాన్స్ అంతా ఇట్లా కాలర్ ఎగరేసుకోవచ్చు. సీఏనే కొట్టామని కమిషనర్కే చెప్తున్నారంటే వాళ్ళ బలుపు చూడండి సార్. బాధ్యత. నేను కొట్టక ముందు విజయశాంతి ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. పట్టుకుంటే పోలీస్ తుపాకీకి ధైర్యం వస్తుంది, వేసుకుంటే యూనిఫామ్కి పౌరుషం వస్తుంది. ఎప్పుడు విజయశాంతియే, అదే పౌరుషం, అదే రోజు. తనే ఒక యుద్ధం, నేనే తన సైన్యం. కర్తవ్యం ఫైట్లు చూసాం మనం పోలీస్ క్యారెక్టర్లో, అంతకు మించి చేసింది మామూలుగా కాదు. రేపటి నుంచి వైజాగ్ పోలీస్ బూట్లు 100 కోట్లు కాదు. కళ్యాణాన్ని చింపేశాడు అసలు సినిమాలో. ఈ అర్జున్ విశ్వనాథ్ కథ సైకిల్ శాసిస్తాయి. నందమూరి అభిమానులు కళ్యాణ్ గారిని ఎలా చూద్దామని ఎక్సైట్ అవుతారో ఈ సినిమాలో అలా ఉంటారు. ఎండా వాన రాత్రి పగలు ఎప్పుడైనా నీకు నీ చౌక మధ్య సముద్రం ఒక్కటే అడ్డం. దాటొచ్చిన రోజు నీ చావు నీ కోసం సిద్ధం. నందమూరి ఫ్యాన్స్ కి అయితే పూనకాలే. He's the one who carried us all. మ్యూజిక్, బీజిఎం చాలా బాగా గూస్ బంప్స్ వస్తాయి ప్రతి సీన్ కి. ఈసారి కళ్యాణ్ అన్న కాలర్ నేనే ఎగరేస్తున్నాను. కాలర్ చెప్పచ్చు సినిమా చాలా చాలా బాగుంది. కాలర్ ఎగరేసుకోవచ్చు మూవీ అయితే. కాలర్ ఎగరేయచ్చు. రాసి పెట్టుకోండి, ఆఖరుగా వచ్చే 20 నిమిషాలు మాత్రం థియేటర్ లో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరక్కపోతే గొంతులో ఊపిరి, గుండెలో ప్రాణం ఉన్నంత వరకు మదర్ సెంటిమెంట్ కోసం ఎన్నిసార్లు చూసినా తప్పలేదు. అమ్మ ప్రాణానికి ఏమి కాని తల్లి మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కడు చూడాలి. లాస్ట్ 10 minutes అయితే కళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి. ఇది క్లైమాక్స్ ఎలా ఉంటుంది, ఇలా చేస్తాడు అని మాత్రం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయడు. ఆ రేంజ్ క్లైమాక్స్ ఇచ్చాడు డైరెక్టర్ గారు. సినిమా తర్వాత డెఫినెట్ గా యు గోట్ టు బికమ్ ఎ టాప్ డైరెక్టర్. కొన్ని సినిమాలు ఇంటికి వెళ్ళిపోయేదాకా మీ మనసును హత్తుకొని ఉంటాయి. అలాంటి సినిమా మా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా మాత్రం సూపర్ ఉంది. ఆ సక్సెస్ తో అభిమానులు ఎప్పుడూ కాలర్ ఎత్తుకొనే తిరగాలని కోరుకుంటున్నారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి IPS. ఎస్, ఇంత అద్భుతమైన యాక్షన్ ఎలిమెంట్స్, అద్భుతమైన స్క్రీన్ ప్లే, సూపర్గా విజిల్స్ వేయించే డైలాగ్స్, ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నిటితో పాటు మనకి బోల్డ్ అంత హై ఇచ్చే సినిమాలో కంటతడి కూడా పెట్టించే ఎమోషన్స్ ఉండడం అనేది చాలా చాలా అరుదుగా కుదిరే విషయం అని చెప్పాలి. అది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో మనం ఈరోజు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్న వెరీ వెరీ యూనిక్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్. అందుకనే ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ రెస్పాన్స్ థియేటర్స్ దగ్గర యునానిమస్గా వచ్చింది. కాబట్టే
ఫస్ట్ డేనే 5 crores ప్లస్ గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. కళ్యాణ్ రామ్ గారి కెరియర్లోనే హైయెస్ట్ గ్రాస్గా నిలిచింది అని చెప్పాలి. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఈ మూవీకి సంబంధించి మనందరం చూసాము ఎంత అద్భుతమైన అవుట్పుట్టో, ప్రతి ఒక్కళ్ళు ప్రాణం పెట్టి ఈ సినిమాకి వర్క్ చేశారో అని అర్థం అవుతూనే ఉంది.